హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ అనాలిసిస్. మార్నింగ్ నుంచి వీడియోలు అసలు లేవు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడేమో అసలు ఎన్నో చేయాలి, ఎన్నో ఇట్లా రకరకాలుగా వీడియోస్ చేసేసి ఫుల్గా సంపాదించేసుకోవాలి అన్నట్టుగా ఏవేవో అనుకుంటాం. బట్ వన్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకేసారి మీద పడ్డం, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక మణికంఠలాగా నేను కూడా వీణ తీసి వాయించాల్సి వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఎందుకులే అనేసి ఎనీవే చూసుకుంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఓటింగ్ రిజల్ట్స్ అనేవి రకరకాలుగా కొంచెం ట్విస్టింగ్గా అయితే ఉంటున్నాయన్నమాట. ఎందుకంటే నో డౌట్ ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటి, విష్ణుప్రియకి మంచి రేంజ్ ఓటింగ్ ఉందని అందరికీ లాస్ట్ వీకే మనం చూసాం. మంచి ప్రామిసింగ్ ఓటింగ్ అయితే ఉంటుంది. టాప్ 5లో ఉంటుందా ఏంట్రా అనిపించే ఓటింగ్ అయితే టాప్ 5 కాదు, ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే ఇంకా బెటర్ పొజిషన్లో టాప్ 5 కంటే కూడా మేబీ టాప్ 3లో ఉన్నా కూడా, లేకపోతే టాప్ 2 రన్నర్ అయినా కూడా, విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోని వస్తుంది అనిపించే ఓటింగ్ అయితే లాస్ట్ వీక్లో మనం చూసాం. ఈ వీక్లో కంపారిటివ్లీ చూసుకుంటే విష్ణుప్రియకి ఇప్పటికి కూడా మంచి ఓటింగే అలాగే రన్ అవుతుంది. బట్ విష్ణుప్రియ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఓటింగ్ అనేది విష్ణుప్రియ కంటే కొంచెం ఇంకా ఎక్కువే ఉంది. ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. సో ఆ పరంగా చూసుకుంటే నిఖిల్కి మంచి సాలిడ్ 25% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ మరో సైడ్ విష్ణుప్రియకి 22%. యాక్చువల్లీ ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో ఇలాగే ఫస్ట్ 3-4% డిఫరెన్స్ ఉండేది, తర్వాత ఇంకా జస్ట్ 1 డేలోనే ఆ డిఫరెన్స్ అనేది 1%కి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు అఫీషియల్గా ఓటింగ్ అనేది రిలీజ్ అయినాక ఇప్పుడు పోల్స్లో చెక్ చేస్తే మళ్ళీ డిఫరెన్స్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది అనమాట. ఒక్కసారి విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి రాబోతుంది, 1% డిఫరెన్స్ ఎనీ టైం ఇంకా క్రాస్ చేసిన ఆశ్చర్యపోనవసరంలే అని అందరూ అనుకుంటున్న టైంలో, మన ఓటింగ్ వీడియోస్లో మనం చెప్పుకుంటున్న టైంలో ఒకేసారి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ బీభత్సంగా రెచ్చిపోయినట్టున్నారు. సో ఓటింగ్ అనేది ఆ విధంగా ధన వేసినట్టుగా ఉన్నారు. సో అందుకే రిజల్ట్ అనేది అలా ఉందన్నట్టుగా మనం చెప్పేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో మణికంఠకి యాక్చువల్లీ లాస్ట్ వీక్ బాగా అసలు బిగ్ బాస్కి రాకముందు మణికంఠ ఎవరు అనేది ఎక్కువ మందికి తెలీదు. అఫ్కోర్స్ సీరియల్ ఆడియన్స్కి, మినిమం సెక్టర్ ఆడియన్స్కి తప్ప ఎక్కువ మణికంఠకి తెలిసిన పర్సన్ అయితే కాదు. బట్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వచ్చిన మొదటి రోజు నుంచి కంటెంట్ అనేది అది ఫ్లో అవుతూనే ఉంది. దాని పరంగా త్రూఅవుట్ బిగ్ బాస్లో అసలు చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ ఖచ్చితంగా మైండ్లో మెదిలితే, సీజన్ 8 గురించి మైండ్లోకి వచ్చే ఫస్ట్ కంటెస్టెంటే మణికంఠ అండ్ సోనియా, వీళ్ళిద్దరూ వస్తారు. సో ఆ పరంగా మణికంఠకి అందులోనూ లాస్ట్ వీక్ తన ఎమోషనల్ జర్నీ అనేది బాగా అది వర్కౌట్ అయిపోయింది కాబట్టి ఓటింగ్ పరంగా కూడా సింపతి ఓట్స్ అనేవి బాగా రాలాయి. సో ఆ పరంగా మణికంఠకి దుమ్ములేసిపోయినాయి లాస్ట్ వీక్. సో ఈ వీక్ అనేది మళ్ళీ మణికంఠకి అదే కొంత వర్కౌట్ అవుతున్నా కూడా దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ ఈ వీక్ లాస్ట్ వీక్ ఇంపాక్ట్ అనుకున్నంత ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే రోజులు గడుస్తూ ఉంటే ఎవరైనా సరే ఒక మనిషి గురించి మెల్లిమెల్లగా మైండ్లోంచి తీసేసి మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళకు కూడా ఓట్లు షేర్ చేయాలని ఒక అవసరం ఉంది కదా అన్నట్టుగా వాళ్ళకు కూడా ఓట్లు వేసే అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మణికంఠకి మళ్ళీ ఈసారి కూడా ఒక బంపర్ లాటరీ తగిలినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందాక ప్రోమోలో మనం చూసాంగా యష్మి ఏ రేంజ్లో మణికంఠకి అసలు ఆ టాస్క్ పరంగా కరెక్ట్ 250 గ్రామ్సే తేవాలి అంటే ప్రపంచంలో ఎవరైనా 250 గ్రామ్స్ కొలవకుండా తెస్తారా? ఎగ్జాక్ట్గా అది పాసిబులా? ఏం చేస్తారు, దగ్గరలో తెస్తారన్నమాట. ఇప్పుడు మనం టమాటోలో ఏదన్నో మార్కెట్కి వెళ్ళి కొనాలనుకున్నప్పుడు, బాబు పావు కిలో ఉన్నావుగా, పావు కిలో వేసుకునిరా బాబు అన్నట్టుగా మనం వేసుకొని వెళ్తే ఎగ్జాక్ట్గా వేసుకొని వెళ్తామా? 1-2 ఎక్స్ట్రానో తక్కువనో అవుతాయి కదా. సో ఇక్కడ కూడా 250 గ్రామ్స్ అని అనుకున్నప్పుడు 250కి దగ్గరలో నెంబర్ ఏదన్నా ఉంటే అది కన్సిడర్ చేయాల్సింది. 250కి 290 తెచ్చాడు, అది దగ్గరేగా, అది కన్సిడర్ చేయొచ్చుగా, కానీ యష్మి కన్సిడర్ చేయలేదు. సో యష్మి కన్సిడర్ చేయనప్పుడు అదేమనిపిస్తుంది, తను కావాలని ఈ రాద్ధాంతం చేయాలని, పక్క క్లాన్ మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశం బాగా ఉందని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న నైనిక టీం వల్ల కూడా ఇలాగే కన్ఫెషన్ రూమ్లో మొత్తం పనులన్నీ వాళ్ళకే లిస్ట్ అవుట్ చేసేసి నిఖిల్ టీం వాళ్ళకి కేవలం కిచెన్ మాత్రం ఇచ్చి అలా నైనిక టీం వాళ్ళని హరాస్ చేసింది. అండ్ దానివల్లే రచ్చ అయిపోయింది హౌస్లో. నైనిక, కిరాక్ సీత, విష్ణుప్రియ ఇలా మొత్తం ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ హర్ట్ అయ్యి కూర్చున్నారన్నమాట. సో ఇప్పుడు మరోసారి నిఖిల్ టీంని ఎక్కుపెట్టినట్టుగా తెలుస్తుంది. బట్ అది నిజంగా ఎక్కుపెట్టిందా, దాని వెనుక లాజిక్ ఏంటి? ఎందుకంటే ఇది ఫుడ్ గురించి కాబట్టి అక్కడ వీళ్ళ క్లాన్లో, నిఖిల్ క్లాన్లో ఉన్న వాళ్ళకంటే
పక్క క్లాన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అనేది రావాలనే ఉద్దేశంతో అట్లా అంతమంది పస్తుండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో యష్మి చేసినట్టుగా అయితే ఒక లాజిక్ అయితే తీసింది. లాజిక్ ప్రకారంగా చూసుకుంటే చాలా మంచి లాజిక్ అనే చెప్పాలి. సో ఇప్పుడు తన లాజిక్ ప్రకారంగా ఫుడ్ అందరికి పంచాలనే ఒక మంచి ఇంటెన్షన్ యష్మిలో జనాలు చూస్తారా, లేదా ఇట్లా మణికంఠకి అన్యాయం జరిగిందనే ఈ యాంగిల్లో చూస్తారా? రెండిట్లో ఏది చూస్తారనేది ఇప్పుడు ఫర్దర్ ఓటింగ్ బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రస్తుతానికి మణికంఠకి చాలా రీజనబుల్ ఓటింగ్, చాలా ఒక మీడియం రేంజ్ ఓటింగే ఉందన్నమాట. 14% ఓటింగ్తో మణికంఠ థర్డ్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. సో ఇది 14 నుంచి ఇంకా కొంచెం పెరుగుద్దా, 15, 16, 17, 18 అలా ముందుకెళ్ళొద్దా, లేదా 14 నుంచి తగ్గుద్దా అనేది యష్మి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నైట్ ఎపిసోడ్ తర్వాత, ఎందుకంటే ఎపిసోడ్ ఇంకా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి లైవ్ కంటే, ఆ పరంగా ఎపిసోడ్ తర్వాత రేపు మార్నింగ్ చెప్పుకునే ఓటింగ్ రిజల్ట్స్లో మణికంఠ ఓటింగ్ని బట్టి మనం చెప్పొచ్చు యష్మి విషయంలో ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారు అని. అండ్ తర్వాత 4th పొజిషన్లో నైనిక. 4th అని చెప్పే కంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అందరూ రిస్క్ జోన్లోనే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీక్ సేవ్ అయ్యేది ఇలా ముగ్గురే, నిఖిల్, విష్ణుప్రియ అండ్ మణికంఠ మాత్రమే సేఫ్ జోన్లో ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వరు అనిపించే ఒక పొజిషన్లో అయితే ఉన్నారు. మణికంఠ పర్లేదు, ఎనీ టైం ఏమైనా పడతాడా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే యష్మి విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో ఆడియన్స్ అనేది రేపు మార్నింగ్ మనకు తెలుస్తుంది కాబట్టి నైట్ ఎపిసోడ్ చూశాక. సో నిఖిల్, విష్ణుప్రియ డౌట్ లేకుండా వాళ్ళు చాలా హై పొజిషన్లో ఉంటారు, ఓ టాప్ రేంజ్లో ఉంటారు. అండ్ టాప్ రేంజ్లో ఉంటూ టాప్ 5 కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. ఎందుకంటే నో డౌట్ నిఖిల్లో అయితే మంచి మ్యాటర్ ఉంది, కానీ తను ఇప్పుడు సోనియా విషయంలో బాగా డైవర్ట్ అయిపోయి అసలు ఇంకా అయిపోయిందిరా నిఖిల్ మ్యాటర్ అనే దగ్గరికి కూడా తెచ్చుకున్నాడు అనమాట. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా తను సోనియా నుంచి విముక్తి పొంది బయటకు వచ్చేస్తే తనకి ఒక లైఫ్ ఉండి ఇదే ఓటింగ్తో ఈజీగా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో. మరొకసారి విష్ణుప్రియకు కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది కాబట్టి తనకు కూడా మంచి ఓటింగ్ ఉంది. కానీ తనకు అంత గ్రాస్పింగ్ పవర్ అయితే లేదు, అంత ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఎక్కడ కనబట్టలేవు. అన్లెస్ అండ్ అంటిల్ కొంచెం జ్ఞానం తెచ్చుకొని గ్రాస్పింగ్ పవర్ పెంచుకొని సీరియస్గా ఆర్గ్యూ చేయగలిగితే, లాజిక్ ప్రకారంగా ఆలోచించగలిగే ఆర్గ్యూ చేయగలిగితే, ఏది మన సోనియా లాగా, అప్పుడు విష్ణుప్రియకి కొంచెం, ఇప్పుడు సోనియాకున్న ఆర్గ్యూయింగ్ పవర్ విష్ణుప్రియకి ఉంటే తనకున్న ఆర్గ్యూయింగ్ పవర్ ప్లస్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ రెండు కలిపి విష్ణుప్రియ డౌట్ లేకుండా టైటిల్ విన్నర్ అయ్యేది. బట్ ఇప్పుడు ఆర్గ్యూయింగ్ సెన్స్ అంత విష్ణుప్రియకి లేదు కాబట్టి తను టైటిల్ విన్నర్ అవ్వలేకపోయినా మేబీ టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, మ్యాసివ్ ఓటింగ్ అనేది తనకు ఉండడం వల్ల. అండ్ తర్వాత నైనిక, భాష, ఆదిత్య, సీత, పృథ్వీరాజ్ వీళ్ళ ఐదుగురికి చాలా మినిమల్ ఓటింగ్ ఉందన్నమాట, 1-2% తేడానే. సో వాటి గురించి చెప్పుకున్న పెద్ద ఉపయోగం అయితే లేదు. ఫార్మాలిటీ కోసం చెప్పాలనుకుంటే నైనిక 10% ఉంది, భాష, ఆదిత్య 8%, సీత, పృథ్వీరాజ్ 7% ఈచ్. 7%, ఒకరికి 6%. పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట, 1% డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో ఇలా 5గురిలో ఎవరు పోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం, 8 మంది నామినేషన్లో ఉంటే. సో ఎంత గొప్ప సీజనో ఆలోచించుకోండి. సో అన్నట్టు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది మీకు? కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? మంచి ఊపు మీద ఉన్నట్టుగా అనిపిస్తుందా? సీజన్ 6కి కాంపిటీషన్లో వచ్చిందేంటి ఈ సీజను అన్నట్టుగా అనిపించిందా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతామంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి, నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఎక్కువ వీడియోలు చేయడానికి. దయచేసి లైకులు కొట్టండి. బాయ్.